సో హాయ్ గాయ్స్. సో ఈ రోజు వీడియోలో మీకు అందరికీ నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇలాంటి యాటిట్యూడ్ వీడియోని మీ నేమ్తో కూడా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి వచ్చేసి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళతో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయ్స్, ఇక టాపిక్లకు వచ్చినట్లయితే ఈ వీడియోని క్రియేట్ చేయడానికి వాడిన ఫైల్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అదేవిధంగా కైన్మాస్టర్ అప్లికేషన్ కూడా లింక్ అయితే ఇస్తాను. సో మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో వన్స్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియోని సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఇష్టం అనమాట, 10 సెకండ్స్ లేకుంటే 15 సెకండ్స్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మీరు పిఎన్జీని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు పిఎన్జీని అయితే యాడ్ చేయండి. సో వన్స్ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత సో ఈ ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత సో మీ నేమ్లో ఉన్న ఫస్ట్ లెటర్ని అయితే ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఫస్ట్ లెటర్ అయితే ఎంటర్ చేస్తాను. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫాంట్ అని కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఫాంట్ని మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ స్టోర్లోకి వెళ్ళేసినట్లయితే మీకు చాలా ఫాంట్స్ అయితే వస్తాయి. సో మీకు నచ్చిన ఫాంట్ని మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడానికి ఈ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో చేసిన తర్వాత ఇదే లేయర్ని సెలెక్ట్ చేసి సో ఈ విధంగా పెద్దదిగా చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇక్కడైతే కరెక్ట్గా ప్లేస్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు డూప్లికేట్ లేయర్ అయితే క్రియేట్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి ఆ లేయర్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసేసి సో మిగతా నేమ్ని అయితే ఇప్పుడు మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మిగతా నేమ్ని అయితే ఎంటర్ చేయండి. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత సో ఈ లేయర్ని సెలెక్ట్ చేసి సో ఈ విధంగా ఫాంట్ని అయితే తగ్గించండి. సో వన్స్ ఈ విధంగా తగ్గించిన తర్వాత ఈ విధంగా మనము అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, సో ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడేసరికి మళ్ళీ మనము క్రింద టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే సో లేయర్ మీద క్లిక్ చేయండి, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీ ఇష్టం అనమాట, ఏదైనా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి రూల్ బ్రేకర్ అని ఇక్కడ ఎంటర్ చేస్తాను. మీకు నచ్చిన యాటిట్యూడ్కి సంబంధించిన టెక్స్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఫాంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఫాంట్ని అయితే ఇప్పుడు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడానికి ఈ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సో దీన్ని కూడా ఈ విధంగా వీడియో ఎండ్ వరకు ఎక్స్పాండ్ చేయండి. సో ఈ నేమ్ అనేది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి సో ఇక్కడికైతే మిడిల్లోకి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేద్దాము. సో మీ నేమ్ కొంచెం పెద్దదిగా ఉంటే సో అక్కడైతే మీకు కరెక్ట్గా సరిపోతుంది. సో నేమ్ అనేది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి సో మిడిల్లోకి వచ్చే విధంగా మనం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత సో ఈ వీడియోని అయితే మనము సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం షేర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ ఎక్స్పోర్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక బ్యాక్ వచ్చేసేయండి. సో వన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. 16:9 రేషియోని సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడసరికి మనకు ఓవర్లే అని ఉంటుంది. సో వన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీరు వచ్చేసరికి గెట్ మోర్లోకి వెళ్ళేసి స్పాట్ లైట్స్ అదేవిధంగా మిస్టరీస్ ఫాగ్ అని సో ఈ 2 ఓవర్లే ఎఫెక్ట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి, ఫాగ్ ఎఫెక్ట్ని. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా క్రిందనైతే అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత సో దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓవర్లే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు స్పాట్ లైన్ అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ లైట్ని అయితే సెలెక్ట్ చేసి సో ఇక్కడ మనము కార్నర్లో అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కొంచెం చిన్నదిగా చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత సో ఇక్కడైతే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత
3 డాట్స్ మీద క్లిక్ చేయండి, డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు డూప్లికేట్ లేయర్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని వచ్చేసరికి ఈ విధంగా ఈ కార్నర్లో అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత సో ఈ రెండింటిని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి మనము కలర్ ఎఫెక్ట్ వీడియోని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే మనము కలర్ ఎఫెక్ట్ వీడియోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ వీడియోని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడేసరికి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. సో వన్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనము ట్రిమ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ విధంగా మీరు ట్రిమ్ అయితే చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇదే లేని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఉంటుంది. సో వన్స్ మీద క్లిక్ చేసి మల్టీప్లే మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసేసి సో ఈ రెండింటిని అయితే ఫుల్గా ఉంచేసేయండి. సో వన్స్ ఈ విధంగా ఉంచినట్లయితే మనకి ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడేసరికి మీకు నచ్చిన బీజిఎంని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం ఆడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా రావడం జరుగుతాయి. సో మీకు నచ్చిన సాంగ్ని మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ ఈ విధంగా అంతా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే షేర్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి మీ నేమ్తో యాటిట్యూడ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.